సుప్రీం టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా మనందరికీ ఎంజాయ్‌మెంట్ కావాలి అని అనుకుంటాం కదా! అయితే ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటి? ఒక్కొక్క దృష్టిలో ఒక్కొక్క ఎంజాయ్‌మెంట్ ఉంటుంది కదా! ఇప్పుడు మీ దృష్టిలో ఒక ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. ఒక్కో పర్సన్‌కి ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు ఒకరొచ్చి తాగాలి, తాగి తెగ తూగాలి అంటూ ఉంటారు. అలా చేస్తేనే కదా మనిషి జీవితం ఉన్నట్టు. లేకపోతే ఎందుకు మనిషిగా పుట్టడం? వేస్ట్ అయిపోలా జీవితం అని మనల్ని తెగ మోటివేట్ చేసేస్తారు. నెక్స్ట్ మనమందరం కూడా ఏదైనా పండగొచ్చినా, పబ్బమొచ్చినా, ఫ్రెండ్సొచ్చినా, బాధొచ్చినా, ఆనందమొచ్చినా ఖచ్చితంగా మందేస్తేనే దాంట్లో లైఫ్. మందేస్తేనే మనకు ఎంజాయ్ చేసినట్టు అని అనుకుంటూ ఉంటాం కదా! అయితే దానికి ఇంకొంతమంది ఏమంటారంటే, తాగడం వల్ల ఏముంది? డబ్బు నష్టం, ఆరోగ్యం నష్టం, అలాగే తాగి ఎక్కడైనా పడిపోతే నలుగురిలో పరువు నష్టం. ఇన్ని సమస్యలున్నాయి. ఇంత చేస్తే మనల్ని నష్టపోయేటట్టు చేసి, పరువు పోయేటట్టు చేసి మరి దాన్ని ఎంజాయ్‌మెంట్ అంటే ఎలాగా? అది ఎంజాయ్‌మెంట్ కిందకి రాదు కదా! అది మనల్ని ఒక వ్యసనంలాగా మనం పరిగణించాలి గానీ, దాన్ని మనం ఎంజాయ్ చేసినట్టుగా ఫీల్ అవ్వకూడదు అంటారు ఒకాయన. అయితే మీ దృష్టిలో ఎంజాయ్‌మెంట్ అంటే ఏంటి? ఇంకొకరొచ్చి బాధ్యతలుంటాయి గదా! అసలు ఏ బాధ్యతలు లేకుండా మనం పక్షిలాగా ఎగిరిపోవాలి, పులిలాగా తిరగాలి, సింహంలాగా ఆకలేస్తేనే వేటాడాలి, లేదంటే హ్యాపీగా రిలాక్స్ అవ్వాలి అంటారు. నిజమేనా? అలా బాధ్యతలు లేకుండా హ్యాపీగా అలా తిరుగుతూ ఉంటే బావుంటుందా? బావుంటుంది. ఎంజాయ్‌మెంట్ లాగా అనిపిస్తుంది. కానీ అవి జంతువులు, మనం మనుషులం కదా! కాస్త మనకి బాధ్యతలుండాలి. బాధ్యతలు నిర్వహించాలి. బాగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మనకొస్తుంది చూసారా ఇంటర్నల్‌గా ఒక సాటిస్ఫాక్షన్. దాన్ని అసలైన ఎంజాయ్‌మెంట్ అంటారు ఇంకొకాయన. ఇంకొకరొస్తారు. వచ్చి ఏమనుకుంటే అది జరిగిపోవాలి. మనమే డాన్. పొలిటికల్‌గా గాని, నెక్స్టు పలుకుబడి విషయంలో గాని, అసలు ఎవరైనా మనం చెప్తే వినాల్సిందే. మనమే కింగ్. అందరిని మనం భయపెట్టి బతికేయాలి. అందరూ మనల్ని చూస్తే ఓహ్! సలాం కొట్టేయాలి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడే అందులోనే అసలైన ఎంజాయ్‌మెంట్ ఉంది అనుకోని కాస్త ఈ రౌడీయిజం టైపు ఇలా చేసి నలుగురిని భయపెట్టడానికి చూడడం, నలుగురితో సెటిల్‌మెంట్‌లకెళ్ళడం, గొడవలకెళ్ళడం ఇలా చేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనే ఫీలింగ్‌లో ఉంటారు. అయితే ఇంకొక పెద్ద మనిషి అంటాడు, అది చేసి ఎంజాయ్‌మెంటా? అవతల వాళ్ళని బాధపెట్టి నువ్వు బ్రతుకుతున్నావు. వాళ్ళ సొమ్ము నువ్వు లాక్కుంటున్నావు. అది ఎంజాయ్‌మెంటా? ఛీ! నలుగురిని బాధ పెట్టకుండా బ్రతకడమే అసలైన ఎంజాయ్‌మెంట్ అంటారు ఇంకొకాయన. అయితే ఇంకొకరొచ్చి ఎలా అయినా సరే, ఏం చేసైనా సరే, ఎన్ని అడ్డదారులు తొక్కైనా సరే, బాగా డబ్బు సంపాదించాలి. విపరీతంగా సంపాదించేస్తేనే మనకి బాగా లైఫ్ ఉంటుంది. మంచి ఎంజాయ్‌మెంట్ ఉంటుంది. మన ఎంజాయ్‌మెంట్‌కి డబ్బులొస్తాయి. ఎవ్వరు ఏమైపోయినా పర్వాలేదు. వాళ్ళ డబ్బు మనం లాగేసుకోవాలి. వాళ్ళ ఆస్తులు మనం కబ్జా చేసేయాలి. ఇలా చేయాలి. ఇలా చేస్తేనే మనం ఎంజాయ్ చేసినట్టు అంటారు ఇంకొకరు. అలా కాదు. ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, పరుల సొమ్ము పాము వంటిదంటారు కదా! పరుల సొమ్ము మనం తీసుకోకుండా, కేవలం కష్టపడి మనం సంపాదించుకొని, మన డబ్బుతో మనం హ్యాపీగా ఎటువంటి భయము, ఆందోళన లేకుండా జీవిస్తే అసలైన ఎంజాయ్‌మెంట్ అంటారు ఇంకొకాయన. ఇలా రకరకాల ఎంజాయ్‌మెంట్లుంటాయి కదా! ఇప్పుడు మీకు కూడా మీకు తోచిన ఎంజాయ్‌మెంట్ ఒకటుంటుంది. ఆ ఎంజాయ్‌మెంట్ ఏంటి? చెప్పాలి అనుకుంటే మనకి కామెంట్ చేయండి మీ ఎంజాయ్‌మెంట్ ఏంటో చూద్దాం. అలాగే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఏం చేశారంటే, తను రీసెంట్‌గా నాతో షేర్ చేసుకున్నారు. తను నిద్రపోతున్నప్పుడు ఆల్మోస్ట్ నైట్ 12 దాటిపోయింది. బయటేమో జోరుగా వర్షం పడుతుంది. చలికాలం. ఇంత వర్షంలో తన ఇంటి కాలింగ్ బెల్ మోగింది. ఈ టైంలో ఎవరా అని కళ్ళు నలుపుకుంటూ తనెళ్ళి డోర్ తీసి చూసాడట. చూస్తే ఒక పెద్దాయన బాగా 60 ఏళ్ళు పైబడి పల్లెటూరు నుంచొచ్చిన ఒక పెద్దాయన చేతిలో చిన్న సీసంచి ఒకటి పట్టుకొని వచ్చి నిలబడి
డోర్ తీసిన వెంటనే "ఆ, బాబు ఏమనుకోకండి, ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని నాకు ఏమాత్రం లేదు, కానీ తప్పలేదు, నాకు ఇంకెవరు తెలియదు. పలానా ఊరి నుంచి మీ నాన్నగారు నన్ను పంపిస్తే నీ అడ్రస్ వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను. బాబు ఆనంద్, నన్ను మీ నాన్నగారు ఒక పని మీద పంపిస్తే ఇక్కడికి వచ్చాను. నాకే పని. ఊర్లో నేను అడిగాను, నాకు పలానా పని ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, ఎవరిని సాయం అడగాలో తెలియట్లేదు అని నేను మీ నాన్న దగ్గర వాపోతే మీ నాన్నగారు, అయ్యో ఎందుకంత ఇబ్బంది పడ్డాం, సిటీలో మా అబ్బాయి ఉన్నాడు, అక్కడికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పండి, మా అబ్బాయి మీకు అన్ని పనులు చేసి పెడతాడని చెప్పి పంపించాడు. అందుకే వచ్చాను బాబు అన్నగట. అంటే అవునా, రండి రండి లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్ళి ఏమైనా తింటారా అంటే అతను ఆ, ఇలా తల ఊపారట. అంటే ఎస్ నో రెండు ఉన్నాయి. అదే ఆ, అంటే అతను తినలేదు, తింటాను అని అర్థం. అందుకని ఇంట్లో ఉన్న ఏవో చేసి కాస్త ఏదో వండి పెడితే తిన్నారట హ్యాపీగా. ఆ నైట్ నిద్రపోయి ఉదయం లేచిన తర్వాత అతనికి వాళ్ళ అబ్బాయట ఒకప్పుడు యాక్సిడెంట్లో చనిపోయారట. ఆయనకు వాళ్ళ అబ్బాయికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు రావాలి. ఆ డబ్బుల కోసం ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళి అప్లై చేసి ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి ఆయనకు తెలియదు. పాపము చదువుకోలేదు, పెద్ద ఆయన, పల్లెటూరు, అవగాహన లేకపోవడం, ఇన్ని సమస్యలు ఉన్నాయి. అందుకని ఆయన వస్తే ఆయనకు మా ఫ్రెండ్ దగ్గరుండి తీసుకెళ్ళి అన్ని పనులు చేసి కావాల్సిన విధంగా ఇన్సూరెన్స్ కంపెనీలో అప్లై చేసి ప్రాసెస్ అయిపోయింది, ఇంకేం పర్వాలేదు, మీకు రేపో మాపు డబ్బులు పడిపోతే అని కంపెనీ వాళ్ళు చెప్పిన తర్వాత తీసుకెళ్ళి సాయంత్రం పూట బస్ ఎక్కించేసి బాయ్ చెప్తే అతను, ఆ పెద్ద ఆయన చాలా ఆనందంతో, విపరీతమైన ఆనందంతో మా ఫ్రెండ్ని గట్టిగా పట్టుకొని ఆల్మోస్ట్ ఏడ్చేసినంత పని చేసి, బాబు ఆనంద్, నువ్వు ఇంత మంచివాడివా, మీ నాన్నగారు ఊర్లో చాలా మంచి పనులు చేస్తూ ఉంటారు, అందరికీ ఏదో చిన్న చితక సాయం చేస్తూ ఉంటారు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి చూసిన తర్వాత మీ నాన్నగారి కంటే నువ్వు చాలా గొప్పగా నన్ను దగ్గరుండి చిన్నపిల్లల్లా చూసుకొని అన్ని పనులు చేసి పంపించావు. చాలా ఆనందంగా ఉంది. నేను వెళ్ళి పలానా రంగయ్య కొడుకు ఆనంద్ సిటీలో చాలా బాగా సాయం చేశాడు నాకని అందరికీ చెప్తాను నేను అని ఏడ్చినంత పని చేశాడట. అతను గట్టిగా పట్టుకొని ఈ మాటలు చెప్తుంటే మా ఫ్రెండ్కి చాలా ఆనందం వేసిందట. అయితే ఈ విషయాన్ని ఆనంద్కి చేరవేస్తూ ఒక ఉత్తరం రాశాడట మా ఫ్రెండ్ సురేష్. మీకు అర్థమవుతుందా? ఇప్పటి వరకు నాకు ఈ విషయం చెప్పింది, ఈ సహాయం చేసింది అంతా కలిసి సురేష్. కానీ అతను వచ్చింది ఆనంద్ కోసం. ఆనంద్ ఎవరు? సురేష్కి ఇలాగా ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్ ఆఫ్ ది ఫ్రెండ్. నిజమేనేమో, ఆనంద్ కోసం వచ్చారు కదా, సో ఆనంద్ని పిలుద్దామని చెప్పేసి ఒకసారి ఆనంద్కి ఫోన్ చేసే ప్రయత్నం చేశాడట సురేష్. అప్పుడు ఆనంద్ ఏమన్నాడంటే, నాకు ఎమర్జెన్సీ ఒక పనుండి వేరే ఊరు వచ్చాను, దయచేసి ఆయన మా ఊరి నుంచి వచ్చారు, నేను ఎలాగైనా సాయం చేయాలి, నేను లేకపోతే అక్కడ కష్టం అయిపోద్ది అని ఇతన్ని రిక్వెస్ట్ చేశారట. ఇప్పుడు సురేష్ అంటున్నాడు, నేను ఆనంద్ని, ఒకవేళ ఆనంద్ ఇక్కడ ఉండుంటే నాకు ఇంత ఆనందం దక్కేది కాదు, ఇంత ఎంజాయ్మెంట్ నాకు దక్కేది కాదు. ఒకవేళ ఆనందే కనుక ఇక్కడ ఉండి తనే పని తనే చేసుంటే నాకు ఇంత ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, ఇంత ఎంజాయ్మెంట్, అసలు ప్రతిరోజు మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం కదా, ఇంత మనకి ఆనందాన్ని ఇచ్చే పని మనము ప్రతిరోజు అనుకున్నా కూడా చేయలేం. ఈరోజు దేవుడు నాకు అవకాశం కల్పించాడు, నిజంగా మా నాన్న రూపంలోనే వచ్చి తను నా ద్వారా సేవ చేయించుకొని వెళ్ళిపోయాడు, థ్యాంక్ యూ నాన్న అని మా ఫ్రెండ్ సురేష్ ఈ విధంగా చెప్పాడు. అది అసలైన ఎంజాయ్మెంట్ తను వెతుక్కున్నాడు అందులో. ఇలా అవతల వాళ్ళకి సహాయం చేయడంలో, అలాగే మన బాధ్యతలు కరెక్ట్గా మనం నిర్వహించడంలో, అలాగే నీతిగా నిజాయితీగా కొంచెమైనా డబ్బు సంపాదించడంలో, ఆ డబ్బును మన ఫ్యామిలీకి ప్రౌడ్గా మనం ఖర్చు పెట్టుకోవడంలో, అలాగే ఆ డబ్బుతో కష్టాల్లో ఉన్న వాళ్ళకి అంతో ఇంతో మనం సహాయం చేయడంలో, ఇలాంటి వాటిల్లో మనకు అసలైన ఎంజాయ్మెంట్ దొరుకుతుంది అని చెప్తారు చాలామంది. ఇప్పుడు మీరు విన్నారు కదా, మీకు కూడా అనిపిస్తుందా ఏది ఎంజాయ్మెంట్?
ఇన్ని రకాల ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కదా. మనము టైం పాస్ చేస్తూ ఉంటాము, ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉంటాము, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ ఉంటాము. ఇలా వీటిలో ఏది ఎంజాయ్మెంట్, అసలైన ఎంజాయ్మెంట్ ఏంటి చెప్పాలి అనుకుంటే మీరు కూడా కామెంట్ చేయండి. లేదు అసలు ఎంజాయ్మెంట్ గురించి కానీ లేదంటే వేరే ఏదైనా టాపిక్ గురించి కూడా మీరు మాతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా? టీవీ మీకు స్వాగతం చెప్తుంది. వెల్కమ్.